అరే ఆత్మకూరు డెంగ్యూ రహితం చేయాలి, ఇది మన సంఘ సంకల్పం కావాలి. ప్రతి ఇంట్లో మోగాలి ఆరోగ్య మేళం రా, మన ఆత్మకూరు గడ్డపై డెంగ్యూ వద్దే వద్దురా. అరే ఆత్మకూరు డెంగ్యూ రహితం చేయాలి, ఇది మన సంఘ సంకల్పం కావాలి. ప్రతి ఇంట్లో మోగాలి ఆరోగ్య మేళం రా, మన ఆత్మకూరు గడ్డపై డెంగ్యూ వద్దే వద్దురా. సోమశిల డ్యామ్ నీళ్లు తాగడానికే రా, వీధిలో నిలిచిన నీళ్లు దోమల కిల్లరా. కుండీలు డ్రమ్ములు పాత టైర్లు అన్ని చెక్ చేరా. శుక్రవారం ఫ్రైడే అని అందర మాట ఇద్దాం రా. అరే ఆత్మకూరు అంటేనే ఆరోగ్యానికి అడ్రస్ రా. జాగ్రత్తే మన ఆయుధం, డెంగ్యూకి దే వార్నింగ్ రా. నీళ్లు నిలవనీయకురా, నిండు ప్రాణం కాపాడా. పిల్లల నవ్వుల కోసం దోమల యుద్ధం చేద్దాం రా. జ్వరం ఒంట్లో చేరిందా, ఆగకుండా ఫుస్సీకి పోరా. సొంత వైద్యం చేయకురా, డాక్టరే దేవుడురా. దోమతెర వేసుకుని హాయిగా నిద్రపోరా. పొద్దున సాయంత్రం పూట ఫుల్ బట్టలే శ్రీరామ రక్షరా. ఆత్మకూరు పొలమంతా పచ్చగా నవ్వాలంటే దోమలేని ఊరుగా మనమే మార్చాలిరా. సర్పంచ్ నుండి స్టూడెంట్ దాకా బాధ్యత అందరిదిరా. అరే అంగన్వాడీ అక్కైనా ఆశా వర్కరైనా చేతులు కలపాలిరా, శుభ్రత పాటించాలిరా. ఆత్మకూరు డెంగ్యూ రహితం బోర్డు ప్రతి కూడలిలో పెట్టాలిరా. అరే ఆత్మకూరు డెంగ్యూ రహితం చేయాలి, ఇది మన సంఘ సంకల్పం కావాలి. ప్రతి ఇంట్లో మోగాలి ఆరోగ్య మేళం రా, మన ఆత్మకూరు గడ్డపై డెంగ్యూ వద్దే వద్దురా. మన ఆత్మకూరు గడ్డపై డెంగ్యూ వద్దే వద్దురా. అరే ఆత్మకూరు అంటేనే ఆరోగ్యానికి అడ్రస్సురా. జాగ్రత్తే మన ఆయుధం, డెంగ్యూకి దే వార్నింగ్ రా. నీళ్లు నిలవనీయకురా, నిండు ప్రాణం కాపాడా. పిల్లల నవ్వుల కోసం దోమలపై యుద్ధేద్దాం రా. దోమలేని ఊరుగా మనమే మార్చాలిరా. జాగ్రత్తే మన ఆయుధం. చేయి కలుపుదా, పరిసరాల పరిశుభ్రత శుక్రవారము. చేయి కలుపుదా, దోమల కలుపుదా. చేయి కలుపుదాం, చేయి కలుపుదాం, చేయి కలుపుదా. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మనం జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని ఆత్మకూరు యూపీహెచ్సి ప్రాంగణం నందు జరుపుకున్నాం. దీనిలో భాగంగా మనము ఆత్మకూరు యూపీహెచ్సి ప్రాంగణంను మరియు పరిసర ప్రాంతాల్లో మా వైద్య సిబ్బందితో ఈ డెంగ్యూ యొక్క అవేర్నెస్ గురించి ర్యాలీ అయితే చేపట్టడం జరిగింది. ప్రజల్లో ముఖ్యంగా ఒక స్లోగన్ అయితే తీసుకెళ్ళాలనేదే మా మెయిన్ ఇంటెన్షన్ అండి. దీనిలో భాగంగా ఈనాడు మాకు గవర్నమెంట్ వారు ఇచ్చిన స్లోగన్ ఏంటంటే చెక్, క్లీన్ అండ్ కవర్, 3 C'గా ఇచ్చారు. ఫస్ట్ మన పరిసరాల ప్రాంతాల్లో చెక్ చేసుకోవాలి. ఏదన్నా ఓపెన్ ప్లేసెస్లో వాటర్ ఫ్లో అవుతుందా, లేదా ఏదన్నా అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్లో వాటర్ నిల్వలు ఉన్నా, స్టాగ్నెంట్ వాటర్ ఉన్నా, ఇలాంటి ఏదన్నా ఉంటే ఫస్ట్ మనం అది చెక్ చేసుకోవాలి. తర్వాత మా సిబ్బంది చెప్తున్నట్టు ఫ్రైడే డ్రైడేల్లో ఈ వాటర్ని పారపోసి అది వారంలో మీకు ఒకసారి జస్ట్ డెమోగా చూపిస్తారు. కానీ మనం చుట్టుపక్కల ఎప్పుడు కూడా నీటి నిల్వలు ఇలాంటివి మనము ఉండకుండా చూసుకోవాలా. ఏదైనా ఉన్నా కూడా పారపోయాలా. అదే క్లీన్ చేసుకోవడం అంటే. నెక్స్ట్ కవర్ చేసుకోవాలి. ఏదైనా వాటర్ సబ్స్టెన్స్ మనము యూజ్ చేసుకుంటాం రెగ్యులర్ ఇంట్లోకి, యూజ్ చేసుకున్న వాటిని మనము ప్రాపర్గా లిడ్ పెట్టి కవర్ చేసుకోవాలి. అదే 3 C'గా ఈ నాడు జాతీయ డెంగ్యూ దినోత్సవం నాడు ఈ గవర్నమెంట్ వారు మనకి స్లోగన్ని జనాల్లో తీసుకెళ్లాలనేది ముఖ్య ఉద్దేశం అండి. అందరూ ఈ డెంగ్యూ జాగ్రత్తలు, వ్యాధి వచ్చిన తర్వాత ఎలా దాన్ని అవగాహన కల్పించుకొని త్వరగా నయం చేసుకోవాలి అదొకటి, వ్యాధి రాకుండా దోమల నుంచి ఎట్లా కుట్టకుండా చూసుకోవాలి అదొకటి, అలాగే మనం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అందరూ క్లీన్గా ఉంచుకోగలిగితే మాత్రమే ఇలాంటి డెంగ్యూ దోమలు పుట్టకుండా మరియు కుట్టకుండా కూడా నివారించగలుగుతామండి. థ్యాంక్ యూ అన్నారు. ఇవాళ మీ
ఆత్మకూరు. ఈరోజు జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా యూపీఎస్సీ మెడికల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో మరియు ఏఎన్ఎంస్ ఆశాలతో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. డెంగ్యూ వ్యాధి ఏ విధంగా వస్తుంది, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి చేసి ప్రజలకు అవగాహన కల్పించడం యొక్క ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం. డెంగ్యూ వ్యాధి ఏడేస్ దోమ వల్ల వస్తుంది. ఇది మాత్రం మంచినీటిలో మాత్రమే పెరుగుతుంది. ఇది 1 వీక్ లోపల మంచినీటి ఉత్పత్తి చేసి బయటికి రావడం జరిగింది. ఈ యొక్క దోమ పొగలు మాత్రమే కుట్టగలుగుతుంది, నైట్ టైం కుట్టరు. కాబట్టి ఏడీస్ దోమను నివారించాలంటే ముఖ్యంగా 2 పద్ధతులు పాటించాలి. ఒకటి ఫ్రైడే డ్రైడే నిర్వహించాలి. అంటే ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో ఉన్నటువంటి తొట్టెలను, నీటి నిలువ ఉన్నటువంటి కూలర్లను, తాగే బిందులను వీటన్నిటి శుభ్రపరిచేసి ఆరబెట్టుకొని తదుపరి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ వాటర్ పట్టుకోమని చెప్పి ప్రజలకు అవగాహన చేయాలి. అలాగే ప్రతి శుక్రవారం రోజున మా ఏఎన్ఎం సాక్షులు లార్వా సరే నిర్వహిస్తారు. ఈ విధంగా చేయటం వల్ల ఈ యొక్క డెంగ్యూ వ్యాధి నివారించవచ్చును. అలాగే ఇక ఉన్నటువంటి ఏఎన్ఎంస్ ఆశాలు మెడికల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో మేము ప్రతి శుక్రవారం రోజున అవగాహన సదస్సులు పెట్టేసి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీకు అందరికీ ప్రజలందరికీ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మన ఆత్మకూరు మున్సిపాలిటీలో ఎక్కడ కూడా డెంగ్యూ, మలేరియా కేసులు 2026 రికార్డు కలదు. అలాగే మనకు ఆత్మకూరు పరిసరాల్లో కూడా పరిశుభ్రత కూడా బాగుంది. మున్సిపాలిటీ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది బాగా పరిసరాలను పరిశుభ్రం చేస్తూ తదుపరి ఎక్కడ కూడా నీరు స్టాగ్నెంట్ కాకుండా మున్సిపల్ కమిషనర్ గారు సిబ్బంది చూసుకుంటున్నారు. వారికి ఈ డెంగ్యూ దినోత్సవ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి వారం రోజున మా యొక్క సిబ్బందితో ఎంపీహెచ్ఓ తర్వాత హెల్త్ అసిస్టెంట్ చేసి క్లోరినేషన్ పాయింట్ కూడా మేము టచ్ చేస్తున్నాము. ప్రతి వారం మేము క్లోరినేషన్ జరుగుతుందో లేదని చెప్పేసి అక్కడ పోయేసి వాటర్ ట్యాంకర్ చూసుకోవడం జరుగుతుంది. అక్కడ కూడా ప్రతి రోజున వాళ్ళు క్లోరినేషన్ చేసేసి నీటిని సరఫరా చేస్తున్నారు. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారికి మరియు వాళ్ళ సిబ్బందికి మా యొక్క యూపీఎస్సీ తరఫున, మెడికల్ ఆఫీసర్ తరఫున సిబ్బంది తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఇటువంటి వ్యాధులు రాకుండా మా మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మా సిబ్బంది మేము తగు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం.